నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు మనం మిథున్ బాబు గారు రచించిన ప్రేమే జీవితం అనే ఒక మంచి కథను విందాం. శ్రావణి సహజ సిద్ధమైన అందంతో ఏ ఆవరణాలు లేకున్నా సన్నని చిరునవ్వు నిత్యాభరణంగా వీలైనంత ప్రశాంతంగా ఉంటుంది. నలుగురు ఆడపిల్లలున్న మధ్యతరగతి కుటుంబం ఆమె పుట్టిల్లు. కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆమె ఫ్రెండ్ అన్న ఒకరు సిటీ బస్సులో రోజు శ్రావణిని ఆరాధనగా చూస్తూ ఉండేవాడు. అది శ్రావణికి తెలుసు. అతను కనపడగానే శ్రావణి మోము ఎర్రబడిపోయేది. పక్కనే ఉన్న ఫ్రెండ్ ప్రశాంతి, అరే ఏమిటే నీ మొహం టొమాటో రంగులోకి మారింది అని ఆట పట్టించేది శ్రావణిని. అతను బాగా డబ్బున్న శ్వేత వాళ్ళ అన్న ప్రభాత్. శ్వేత శ్రావణి క్లాస్మేట్. శ్వేత స్కూటీ మీద వచ్చి వెళ్ళేది కాలేజీకి. ప్రభాత్కి బైకు ఉన్న కాలేజీకి మాత్రం శ్రావణి కోసం బస్సు ప్రయాణం చేసేవాడు. అతనికి శ్రావణి అంటే చాలా ఇష్టం. ఒకరోజు శ్వేత తన పుట్టినరోజు అని అందరినీ పార్టీకి పిలిచింది ఇంటికి. శ్రావణి తనకున్న ఒకే ఒక మంచి చీర ఆకుపచ్చ జార్జెట్ చీర కట్టుకొని పొడగైన జడ వదులుగా అల్లుకొని అమ్మ కట్టించిన ఒత్తైన మల్లె కనకాంబరం మరువం కలగలిపిన ఒక మూర పువ్వులు మాల పెట్టుకొని ఎర్రని చిట్టి బొట్టు బిళ్ళ పెట్టుకొని సన్నటి కాటుక రేఖ కనులకు దిద్దుకొని అద్దంలో చూసుకుంటే తనకు తానే ముగ్ధ మనోహరంగా కనిపించింది. ఆనందంగా నవ్వుకుంది. అమాయకమైన ఆ నవ్వు ఇంకా అందాన్నిచ్చింది ఆమె వదనానికి. వెనక నుంచి కూతురిని అద్దంలో చూస్తున్న తల్లి రేఖ, చాలేవే నిన్ను నువ్వు చూసుకొని ముడిసిపోయేది, తొందరగా వెళ్ళొచ్చి చదువుకో అని ముద్దుగా మందలించింది. పార్టీలో అందరూ మెరిసిపోతున్నారు. వారి మధ్య తాను తన చీర వెలవెలబోతున్నాయి అనిపించింది శ్రావణికి. ప్రశాంతి అడిగింది, ఏమైంది డల్లుగా ఉన్నావు అని. ఏం లేదు అని చెప్పింది శ్రావణి. కూల్ డ్రింక్ తాగుతూ ఓ పక్కన కూర్చున్నారు శ్రావణి ప్రశాంతి. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి బాగా హడావిడిగా జరుగుతోంది పార్టీ. ప్రభాత్ ఎంత బిజీగా తిరుగుతున్నా శ్రావణిని కెమెరాలో బంధిస్తూ శ్రావణిని కళ్ళారా చూసుకుంటూ శ్రావణి తనని చూసినప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వి పలకరిస్తూ, అన్నగా తన బాధ్యత, ప్రేమికునిగా తన సంతోషం రెండూ సమంగా చూసుకుంటూ ఉన్నాడు. చివరిగా ఫ్రెండ్స్ అందరితో గ్రూప్ ఫోటో అంది శ్వేత. అందరూ ఖరీదైన డ్రెస్సులు వేసుకొచ్చారు. తను అచ్చ తెలుగందంలా ఉన్న వాళ్ళందరి మధ్య తీసికట్టుగా ఉన్నానేమో అనిపించింది శ్రావణికి. కానీ 4 రోజుల తర్వాత శ్వేత ఆల్బమ్ తెచ్చి ఫోటోలు చూపిస్తుంది. ఫ్రెండ్స్ అందరూ దిగిన ఫోటోలో శ్రావణి నిరాడంబరంగా ఉన్నా కూడా కుందనపు బొమ్మల అందాల రాశిలా కనబడుతుంది. ఓయ్ శ్రావణి, ఇంత బాగున్నావేంటే, మేము వేలకు వేలు పోసి కొనుక్కున్న డ్రెస్సుల్లో కూడా నీ అంత అందంగా లేము అంది శ్వేత. మా అమ్మకి ఈ ఫోటో చూపించి తెస్తాను, ఈ ఫోటో నాకు ఇస్తావా అడిగింది శ్రావణి శ్వేతని. నువ్వే ఈ ఫోటోని దాచుకో, తెచ్చివ్వక్కర్లేదు, నేను ఇంకో కాపీ ప్రింట్ వేయించుకుంటానులే అంది శ్వేత శ్రావణి బుగ్గని అల్లరిగా పట్టిలాగుతూ. అర్ధమొగుడు కదా, అందుకే ఇలా చిలిపి వేషాలేస్తుంది అని ప్రశాంతి శ్రావణి చెవిలో చెప్పింది. ఏయ్ అని శ్రావణి ప్రశాంతిని భుజం మీద కొట్టింది. ఆల్బంలో ఫోటో చూసుకొని ఆ పాత మధురాలను జ్ఞాపకం తెచ్చుకుంది ఈనాటి శ్రావణి. కూతురు నీలిమ, భర్త జై ఇంటికొచ్చే వేళయిందని టీ పకోడీలు తయారు చేయాలని ఆల్బం అల్మారాలో పెట్టేసి లేచింది శ్రావణి. పకోడీలు చేసి మల్లెపూలు మాల కడుతూ మళ్ళీ పాత జ్ఞాపకాల్లోకి జారింది శ్రావణి. బస్సు దిగి రోజులానే నడిచి వెళ్తూ ఉన్నారు శ్రావణి ప్రశాంతి. వీణు అని మృదుమైన గొంతు వినపడింది శ్రావణికి. తల తిప్పి చూస్తే ప్రభాత్. కంగారుగా అనిపించింది శ్రావణికి. వీణు, అమ్మకి నిన్ననే నేను నీ గురించి చెప్పాను, మీ ఇంటికి వస్తానంది అమ్మ. ఒక్కటి ముందుగా చెప్పు, నీకు నేనంటే ఇష్టమేనా అడిగాడు. అని తల అడ్డంగా ఊపేసింది శ్రావణి. స్పష్టంగా బాధ కనపడింది ప్రభాత్ కళ్ళల్లో. అయినా అతను వెంటనే తన మొహంలో కళ్ళల్లో బాధ కనపడకుండా చిన్నగా నవ్వేశాడు. వీణు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. అదే మాట నిన్న అమ్మకు చెప్పాను. మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతారు మా అమ్మ అని చెప్పాడు ప్రభాత్. సరే అనేసింది ఈసారి నిజాయితీగా.
ప్రభాత్ మీద ఇష్టాన్ని మాటల్లో కాటుక కన్నుల్లో తెలియచేస్తూ శ్రావణి. ఏమైంది? ఎందుకు ఈ తడబాటు, కంగారు అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు ప్రభాత్. ఏం లేదు అన్నట్టు తలూపుతూ సన్నగా నవ్వింది శ్రావణి. ఆ రోజు ఇంటికెళ్ళాక బియ్యం ఏరుతూ ఆలోచనల్లో పడి చేట పడేసింది. బియ్యం నేల మీద పడిపోతే అన్నీ శుభ్రంగా ఎత్తి కడిగింది. కాఫీ మరిగించేసింది. కూర తరుగుతూ చేయి కోసుకుంది. ఏమైందే వాణి, నీకు ఒంట్లో బాగోలేదా? అడిగింది తల్లి నుదురు మీద చెయ్యేసి చూస్తూ. అమ్మా, ప్రభాత్, శ్వేత అన్న వారి అమ్మగారు మన ఇంటికొచ్చి నన్ను చేసుకుంటానని అడుగుతారట. ఇది విన్నప్పటి నుంచి అయోమయంగా ఉందమ్మా అంది తల్లి భుజం మీద తలవాలుస్తూ. నీకెవరు చెప్పారు? అడిగింది తల్లి. ఆ అబ్బాయే అంది శ్రావణి. నీకెందుకే అబ్బాయిలతో మాటలు? తిన్నగా ఇంటికి రాకుండా మందిలించింది తల్లి రేఖ. లేదమ్మా, అతనే ఈ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు అంది శ్రావణి. వాణి, జాగ్రత్తగా ఉండాలమ్మా, ఈ రోజుల్లో ఎవరినీ నమ్మకూడదు చెప్పింది రేఖ. ఆ రోజు ఇందుమతి కొడుకు చెప్పాడు అని శ్రావణి ఇంటికి వచ్చింది. కారులో దిగి వస్తున్న ఇందుమతిని రేఖ గౌరవంగా ఆహ్వానించింది. వేడివేడిగా మినపరొట్టె, కారప్పొడి, అల్లం పచ్చడితో చేసి పెట్టింది. కమ్మటి ఆ రుచికి మొహమాటం వదిలేసి మరీ తింది ఇష్టంగా ఇందుమతి. కాఫీ తాగుతూ రేఖతో చెప్పింది. నాకు మా అబ్బాయి ఇష్టానికి అడ్డు చెప్పాలని లేదు, కానీ మా వారు స్థాయిని చూసే ఒప్పుకునే మనిషి. మీ సంబంధానికి ఆయన ఒప్పుకోరు. మీకు ఇప్పటికే అయిన సంబంధం ఉందని చెప్పేయండి మా అబ్బాయికి. బహుశా మీ అమ్మాయి వాడితో మాట్లాడుతూనే ఉంటుందేమో కదా అంది ఇందుమతి. ఆవిడ మాటలు లోపల నుంచి వింటున్న శ్రావణికి గుండె బగ్గుమనింది. కళ్ళల్లో నీళ్లు ఎందుకు జారుతున్నాయో తెలియట్లేదు, కానీ ఏడుపు ఆగట్లేదు. రేఖ మాత్రం అవునా ఇందుమతి గారు, సరే కానివ్వండి అలాగే అని సమాధానం చెప్పింది. ఇందుమతి శ్రావణి ఉందా ఇంట్లో అని అడిగింది. వాణి అని పిలిచిన అమ్మ పిలుపు విని కళ్ళు తుండుతో శుభ్రంగా తుడుచుకొని మొహంలో ఏ భావం లేకుండా ముందు గదిలోకి వెళ్ళింది శ్రావణి. బంగారు బొమ్మలా ఉంది, అందుకే మా వాడు అంతలా ఇష్టపడ్డాడు. కానీ కలిమి లేదుగా, మరి మా వారు ఒప్పుకోరు. అనవసరం ఆయనను ఒప్పించాలి అనుకోవటం కూడా. పెళ్లి ఖర్చులకు నేనైనా డబ్బిస్తాను, కానీ తర్వాత ఈ ఇంటికి ఆ ఇంటికి రాకపోకలప్పుడైనా ఆయన మిమ్మల్ని తక్కువ కడతారు. అప్పుడు మనందరికీ మనసుకి బాధేగా. అందుకే ముందే సరైన నిర్ణయం తీసుకుంటే మంచిదని అంది ఇందుమతి ప్రేమగానే శ్రావణి తల నిమురుతూ. రేఖ శ్రావణిని చూసి వాణి లోపలికి వెళ్ళమ్మా అంది. శ్రావణి వెళ్ళింది. మనసు కష్టపెట్టుకోవద్దు రేఖ, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ తట్టవు కదా అని ఇందుమతి సంజాయిషీగా చెప్పింది రేఖతో. అవునండి, నిజమే. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది. ఎవరి స్థాయికి తగ్గట్టు వారుంటే మంచిదేగా అంది శ్రిత ప్రజ్ఞతతో రేఖ. ఇందుమతి రేఖను దగ్గరకు తీసుకొని వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయింది. శ్రావణి వెక్కి వెక్కి ఏడుస్తుంది. రేఖ లోపలికి వెళ్ళేటప్పటికి, వాణి, ఎందుకమ్మా ఏడవటం? అంతస్తుల్లో ఉండే అంతరాలు బంధాలను సరిగ్గా నడవనీవు తల్లి, అర్థం చేసుకో. ఆవిడ ఒక తల్లే, నేను నీ తల్లినే. మాకు తెలుసు కదమ్మా మీకు ఏది మంచిదో కాదో అని ఓదారుస్తుంది రేఖ శ్రావణిని. అప్పుడే వచ్చిన ప్రశాంతి అంతా అర్థం చేసుకుంది. ప్రభాత్ బస్సులో రావటం మానలేదు. శ్రావణి మాత్రం అతన్ని పట్టించుకోవటం మానేసింది. అందనివి అందుకోవాలి అని ఆశపడే తత్వం కాదు శ్రావణిది. ప్రశాంతి శ్రావణిని ఆట పట్టించే మాటలు మూగబోయాయి. బీకాం చేసిన శ్రావణి ట్యూషన్లు చెప్పేది, డబ్బులు కూడబెట్టేది. ఎన్ని సంబంధాలు తెచ్చినా సమయం కావాలి అనే సమాధానం మాత్రమే చెప్పేది. ప్రశాంతి, శ్వేత తమకు తగ్గవారితో పెళ్లి చేసుకున్నారు. ప్రభాత్ శ్రావణి కాలేజీ చదువయ్యాక బస్సులో రావట్లేదని శ్రావణి ఇంటి చుట్టూ తిరిగేవాడు. శ్రావణి అస్సలు పట్టించుకునేదే కాదు ప్రభాత్ని. ఇందుమతి ఎంత నచ్చ చెప్పినా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు ప్రభాత్. మనసు కుదుటపడి ముగ్గురు అక్కచెల్లిళ్ళ పెళ్ళిళ్ళు అయినా తన పెళ్ళి కాలేదని అమ్మ నాన్న దిగులు పడుతుంటే పెళ్ళికి సరే అంది శ్రావణి. జై ఓ కాలేజీలో లెక్చరర్.
శ్రావణి కూడా ట్యూషన్ చెప్తుందని ఇద్దరూ ఒకే ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆర్థికంగా హాయిగా జరిగిపోతుంది అనుకొని పెళ్లికి ముందడుగు వేశారు. పెళ్లికి ముందు పెళ్లి సమయంలోనూ ఇందుమతికి ప్రభాత్ని తమ ఇంటి వైపు రాకుండా చూసుకోమని రేఖ కబురు పంపింది. ప్రభాత్ మళ్ళీ కనబడలేదు. ఏ రాతలు మురికి చేయని తెల్ల కాగితం లాంటి మనసుతో శ్రావణి జైకి అర్ధాంగి అయింది. ఫలితంగా నీలిమ పుట్టింది. ముచ్చటైన సంసారం. ఎప్పుడన్నా ఇలా ఆల్బంలో ఫోటో కనిపిస్తే కాసేపు ఆ పాత జ్ఞాపకాలు దోసిట్లో పట్టుకొని మనసు హెచ్చరించగానే పిడికెడు గుండెలోని జ్ఞాపకాలను తరిమేస్తూ ఉంటుంది శ్రావణి. ఇప్పుడు శ్రావణి, జై మధ్యతరగతి కంటే ఎగువ ఉన్నవారి కోవలోకి వస్తారు. నీలిమ ఓ రోజు చెప్పింది, అమ్మా, నవీన్ బాగా చదువుతాడు, పాటలైతే సూపర్గా పాడతాడు, నాకు భలే ఇష్టం అతనంటే అంది శ్రావణితో. అలా అలా నవీన్ నామజపం ఎక్కువగానే చేస్తుంది ఈ మధ్య నీలిమ. నీలిమ బర్త్డే పార్టీకి వచ్చారు స్నేహితులు. వారిలో నవీన్ సాదాగా ఉన్నాడు మనిషి. పార్టీ అయ్యాక చెప్పింది నీలిమ, అమ్మా, అతను పల్లెటూరు నుంచి వచ్చాడు, రైతు బిడ్డ. పంటలు సరిగ్గా పండితే ఇల్లు బాగానే నడుస్తుందట, లేదంటే అప్పులు తిప్పలు. పాపం వారింట్లో అన్ని వివరాలన్నీ చెప్పింది తల్లికి తనంతట తానుగానే. అవునా అంది శ్రావణి. డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది నీలిమ. అమ్మా, ఈ వారం నాకు ఓ 2 రోజులు ఖాళీ దొరికింది, నవీన్ వాళ్ళ ఊరు చూసొద్దామమ్మా, నాన్నకు చెప్పు అంది నీలిమ. సరే అంది శ్రావణి. నవీన్ ఊరు శైలవరం. రోడ్డు బాలేదు. క్వాలిస్ బండిలో వెళ్తున్నారు కాబట్టి కానీ ఎత్తు తక్కువైన కారు అయి ఉంటే ఎగుడు దిగుడు రోడ్డుకి కారు మధ్యలోనే ఇబ్బంది పెట్టేదేమో అనేలా అస్తవ్యస్తంగా ఉంది రోడ్డు. నవీన్ ఇల్లు పెంకుటిల్లు. ఇల్లు పెద్దది, పాతది, చూడటానికి చాలా బాగుంది. బాగా ఆదరించారు నవీన్ తల్లి తండ్రి. వేడిగా అన్నాలు తిని బయట వేసిన నులక మంచాల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అందరూ. అంబా అనే ఆవుల అరుపులు, మేకల మే అనే పిలుపులు, చుట్టూ ఖాళీ స్థలం. గాలికి తాము ఊగుతూ ఇంకా మంచి గాలిని అందిస్తున్న పెద్ద పెద్ద పచ్చని వేప చెట్లు, మామిడి చెట్లు, దూరంగా తాటి చెట్లు, ఎగిరే కాకులు, వాకిట్లో వాలి నిల్చుని చిట్టి తలలను ఆహారం కోసం వెతుక్కుంటూ అటు ఇటు తిప్పే పిచ్చుకలు. చాలా అందమైన అనుభూతిని కలిగించే ప్రకృతి సావాస నిలయంగా పల్లెటూరు. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు నీలిమ, శ్రావణి, జై. నవీన్ పొలం నుంచి వచ్చాడు. నవ్వుతూ పలకరించాడు. ఎలా ఉండబోతుంది పంట ఈసారి అడిగాడు జై. సాధ్యమైనంత కష్టపడుతున్నానండి, లాభం మాట దేవుడెరుగు, కనీసం నష్టపోకుండా అంతా ప్లాన్ చేసుకుంటున్నాను అన్నాడు నమ్మకంగా, ఆత్మవిశ్వాసంగా. చదివిన చదువుతో వచ్చిన జ్ఞానాన్ని వృధా పోనివ్వను అన్నాడు ధైర్యంగా. అన్నం తిను నవీన్ ప్రేమగా గుర్తు చేసింది నీలిమ. సరే, మీరు తయారవ్వండి, మంచి గుడి ఉంది దగ్గరలో, తీసుకువెళ్తాను అన్నాడు నవీన్. 2 రోజులు ప్రశాంతంగా ఉండి సిటీకి బయలుదేరారు నీలిమ వాళ్ళు. ఎంత చదువుకున్నా పల్లెటూరులో ఉండి వ్యవసాయం చేయాలి అనుకున్నాడు యువ రైతు నవీన్. 3 ఏళ్లు గడిచాయి. నవీన్ తన స్వంత అనుభవాలతో వ్యవసాయంలోని లోటుపాట్లు, మెళకువలు అన్నీ బాగా అర్థం చేసుకున్నాడు. రైతు బిడ్డగా, యువ రైతుగా మంచి అవగాహనతో నడుచుకుంటున్నాడు. అమ్మా, నేను పల్లెటూరులో డాక్టర్గా స్థిరపడతానమ్మా అని నీలిమ శ్రావణిని, జైని ఒప్పించుకొని శైలవరంలో చిన్న హాస్పిటల్ కట్టించుకొని వైద్యం మొదలుపెట్టింది. ఇవ్వగల వారి దగ్గర ఫీజు తీసుకుంటుంది. డబ్బులు లేక ఫీజు తర్వాత ఇవ్వమా అని అడిగిన వారికి డబ్బులు ఆశించకుండా వైద్యం చేస్తుంది నీలిమ డాక్టర్. ఇద్దరూ చిన్నవారైన ఆదర్శవంతమైన జీవన శైలిని ఎంచుకున్నారు. యువతరానికి స్ఫూర్తిగా. శ్రావణి వాళ్ళకి, నవీన్ తల్లిదండ్రులకి తమ పిల్లలంటే చాలా గర్వంగాను గౌరవంగాను ఉంటుంది. నీలిమ, నవీన్ పెళ్ళికి ఏ స్థాయి, ఆస్తి, అంతస్తు అడ్డంకి రాలేదు. ఏ అంతరము వారికి అడ్డు రాలేదు. ఇరువైపులా పెద్దలు పిల్లల ఆనందం మాత్రమే ఆలోచించారు. నీలిమ, నవీన్ దంపతులయ్యారు. నలుగురికి మంచి చేస్తూ వారు సంతోషంగా ఉన్నారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.